ఫస్ట్ టైం నేను కాస్కోకి రావడం. ఏం తీసుకుందామా అని చూస్తున్నాను. మా రిషిగాడు చూడాలి కానీ నాకు కావాలంటాడు. వాడికి మాత్రం అస్సలు చూపియొద్దు. సేమ్ మ్యాంగో ఇదేదో బాగుంది కదా. మనం ఇక్కడికి వచ్చేసి ఇంకా చిన్నగా స్నాక్స్ తినేసి వెళ్ళిపోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడే కాస్కో దగ్గరికి వచ్చినాము. పెట్రోల్ బయట కంటే కూడా ఇక్కడ తక్కువగా ఉంటుందట. అందుకనే చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. కానీ ఇక్కడ కాస్కోకి వెళ్ళాలన్నా పెట్రోల్ కొట్టియాలన్నా ఈ కార్డు కంపల్సరీ ఉండాలి. మన పేరు మీద ఈ కార్డు తీసుకుంటేనే లోపలికి అలో ఉంటుంది. ఫస్ట్ టైం నేను కాస్కోకి రావడం. ఇప్పుడే ఏం తీసుకుందామా అని చూస్తున్నాను. చూడండి ఇవి ఎలా ఉన్నాయి. మా రిషిగాడు చూడాలి కానీ నాకు కావాలంటాడు. వాడికి మాత్రం అస్సలు చూపియొద్దు. సేమ్ మ్యాంగో. మా బుడ్డోని మాత్రం ఇందులో కూర్చోబెడతాం, ఎందుకంటే వాడి కింద దిగితే ఇది కావాలి అది కావాలని అడుగుతాడు. అందుకే ఇక్కడ మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటము దొరుకుతుంది. బట్టలు, సోఫాలు, కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంది. చాలా పెద్దగా ఉంది షాప్ అయితే. మేమైతే మెయిన్గా ఫ్రూట్స్, పాల కోసం అని వచ్చినాము. ఇక్కడ తక్కువ రేటుకి మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి. స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలంటాడు. మా బుడ్డోడికి ఏంటో కానీ స్పైడర్ మ్యాన్ అంటే తెగపిచ్చి. ఎక్కడన్నా స్పైడర్ మ్యాన్ బొమ్మలు కానీ డ్రెస్సులు కానీ కనిపిస్తే కొనిమని అడుగుతాడు. ఇది హాలోవిన్ సెటప్ అట. రిషు, నీకేం కావాలి? కమ్మ ఉన్నాయా అంటే ఏంటివి? వాటి పేరు. ఫ్రూట్స్ లో ఏం కావాలి చెప్పు. ఎంతసేపు ఆలోచిస్తారా? స్వీటా? దాని పేరు చెప్పు. ఆరెంజ్ కావాలా? ఇవి ఆలుగడ్డలు $8.49 అంట. ఎన్ని వస్తాయి దీంట్లో? 10 LBS అంటే 5 kg, 4.5 kg అంట. వాటర్ మిలన్ చూసారా? ఇదేంటి? డ్రైడ్ మ్యాంగో. న్యాచురల్ లాగా అన్నమాట ఇది. కాదు, ఇంకా డ్రై ఉంటుందేమో, అది కొంచెం వెట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెష్ ప్రోడక్ట్స్ అంట. మొత్తం ఫ్రూట్సే. ఎంత కూలింగ్గా ఉందో తెలుసా? రాస్బెర్రీస్. చలి పెడుతుంది ఇక్కడ. ఫుల్ కూలింగ్ ఉంది. మొత్తం ఫ్రూట్స్ కదా, అందుకనే. మా జోష్గానికి ఇష్టం. తీసుకుందామా? తీసుకుందాం. ఎంత పెద్ద మష్రూమ్స్. కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ మనకి ఎందుకు చెప్పండి, మనం కట్ చేసుకోవడానికి మనకు టైం చాలా ఉంటుంది. ఇవి వచ్చేసి బేబీ క్యారెట్స్. మేము ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాము, కానీ బాగా స్వీట్ ఉంటాయి. ఆల్రెడీ పీల్ చేసి ఉంటాయి, మనం డైరెక్ట్ కట్ చేసుకోవడమే. బ్లాక్ బెర్రీస్. ఏమైంది రిషు, చలి పెడుతుందా? అవి మష్రూమ్సా? మఫిన్సా? ఇవి పపాయ. కాయల్లాగానే ఉన్నాయి. ఇంకా పండ్లు వండుతాయేమో మరి, మనం ఇంటికి తీసుకెళ్తే తెలీదు. మామిడి పళ్ళు చూసారా ఎలా ఉన్నాయో. క్రాబ్స్ ఇవి. నేనైతే అస్సలు తినను. ఇదేంటి? వచ్చేసి ప్రాన్స్. ఓవెన్లో పెట్టుకొని తింటారట.
మనమైతే చికెన్ తెచ్చుకొని ఫుల్ మసాలా వేసుకొని సూప్ పెట్టుకొని వండుకుంటే అసలు ఆ టేస్టే వేరు కదా. The school comes out to 38 cents for each one of those. Oh. Can't go wrong. We can't even get bubble gum for that money. I know. Organic hummus. Don't touch this. Look, thank you. Okay. ఇలా కప్స్ లో పెట్టిస్తారట, ఫ్రీగా తినొచ్చంట. కానీ అవి మనం తింటామో లేదో తెలీదు, ఒకసారి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. చిప్స్ కి ఏదో పెట్టించిండు మరి క్రీము. ఎలా ఉంది? బాగుందా? పట్టుకొని నేను ట్రై చేస్తా. నాకు నచ్చలే. రిషు నచ్చిందా నీకు? బాగుందా? అవునా? నాకు నచ్చలే రిషు, నాకు నచ్చలేదు. మన చామంతి పూలు $16.99 అంట. పాలు వచ్చేసి మనకి ఇట్లా క్యాన్స్ లో దొరుకుతాయి. ఇంకా ఒక్కొక్కరు 2, 3, 4 అయినా తీసుకెళ్ళిపోతారట ఒకేసారి. ఇంకా ఇక్కడికి వచ్చేసి పిల్లలకి మిల్క్, అవేమో మనము పాలు టీ పెట్టుకోవడానికి పెరుగుకి బాగుంటాయి. ఇవి వచ్చేసి పిల్లలకి బాగుంటాయి. వాటర్ కూడా కొనుక్కోవాలి బాటిల్స్లలో. ఒకేసారి 4-5 తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏంటి నాని మనలాంటివే? ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్. ఇది కూల్ డ్రింక్స్ సెక్షన్. ఇక్కడ మన స్ప్రైట్లు. ఓకే, ఇక్కడ స్ప్రైట్ ఉంది. స్ప్రైట్, కోకోకోలా, ఫాంటా, ఇంకా అవన్నీ అవసరం లేదులే మనకి. మనం తాగేది ఒక స్ప్రైటే కదా, అదొకటి కనిపిస్తే చాలు. ఇంకా మా రిష్ సెక్షన్ వచ్చేసింది. ఇంకా వాడిని చూడండి ఒక్కసారి. అసలు ఏం కొనుక్కుందా? ఏంటి అవి? చాక్లెట్స్ కావాలా? ఇవ్వరట. అవి జస్ట్ చూసిపోవాలట అంతే, కొనుక్కునేడానికి కాదు. వద్దు నీకు. ఇక్కడ కూడా ఇదొక ఫుడ్. ఇదేదో బాగుంది కదా. మనం ఇక్కడికి వచ్చేసి ఇంకా చిన్నగా స్నాక్స్ తినేసి వెళ్ళిపోవచ్చు. తిని చూసి చెప్పు ఎట్లుంది. రిషు బాగుందా? బాగుంది. ఇది నాకు అది నచ్చలేదు కానీ ఇది బాగుంది. ఐస్ క్రీమ్ వద్దు, జలుబు అవుతుంది. జలుబు అవుతుంది అంటే కొడితే ఇక్కడ పోలీసులు తీసుకెళ్తారు కదా. ఇక్కడ కొట్టవా? ఎందుకు? మేము ఇది ఒక్కటి ట్రై చేసినాము ఆల్రెడీ. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. వీటి రేట్ వచ్చేసి $18.99 అట. ఇవి రియల్ ఫ్లవర్సేనా? నాకు కానీ ముట్టుకోవచ్చో లేదా, ఎందుకులేండి మనకి. ఇది నార్మల్ రైస్. ఇంకా ఇట్లనే బ్యాగ్స్లలో దొరుకుతుంది. ఇదే తీసుకుంటున్నాము మేము రెగ్యులర్గా. ఇంకా బాస్మతి రైస్ కూడా తీసుకుంటున్నాము. ఇది వచ్చి బాస్మతి రైస్. ఇక్కడ మన లేస్ ఉన్నాయి. ఇక్కడ బింగో ఉండదు అనుకుంటా.
ఇదంతా చాక్లెట్ సెక్షన్. ఇక్కడ సెక్షన్కి ఒక వెరైటీ ఇస్తున్నారు, ఫ్రీగా తినేయొచ్చు మనం. చాక్లెట్ మిల్క్ షేక్ ఇది. ఇది వచ్చేసి బిల్ కౌంటర్. అక్కడ పిజ్జా బర్గర్స్ కూడా ఉన్నాయి. ఇంకేమీ వద్దు. బరువు ఉందబ్బా. రిషు 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 ఇక్కడ నోట్లు వేలేందుకు రిషు? వేలు తీసి బయటకు వెళ్తున్నాం కదా, ఇంకా దానిపైన కూర్చోవద్దు. వీడైతే అస్సలు వినడు మా మాట. షాపింగ్ అంతా అయిపోయి బయటకు వెళ్ళేటప్పుడు దింపినాము. ఎందుకు దింపిరని ఒకటే గొడవ, మళ్ళీ కూర్చుంటా అని. ఇంకా మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత ఊరుకున్నాడు. ఇంకా బెల్ట్ కూడా పెట్టుకుంటాడట, కార్లో అయితే అస్సలే పెట్టుకోడు. మా షాపింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.